కారణం ఏంటో నాకు తెలియదు, కానీ కూరగాయలు కోసే కత్తితో కట్టుకున్న మొగున్నే గొంతు కోసేయాలనుకుంది ఒక భార్య. ఇది నేను చెప్పడం లేదు, భార్య చేతిలో గాయపడ్డ భర్త చెప్తూ ఉన్నాడు. ఖమ్మం జిల్లా వైరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే భార్య చేతిలో గాయపడ్డ భర్త. చూడండి, అతని ముఖం పైన, ఛాతీ పైన, షోల్డర్ పైన గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పొట్ట పైన కూడా గాయాలయ్యాయి. మొబైల్ అడిగినందుకు మొగున్నే చంపేయాలనుకుంది అని చెప్తూ ఉన్నారు. నేను కేవలం ఆమెను మొబైల్ మాత్రమే అడిగాను, తను యూజ్ చేస్తున్న మొబైల్, సో ఇవ్వకుండా నాపై దాడికి పాల్పడింది అని భర్త చెప్తున్నాడు. సో భార్య వెర్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ఏదేమైనా భర్త భార్య చేతిలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 1, 2, 3, 4 చోట్ల తనకి గాయాలయ్యాయి. కత్తిపోట్లకు గురయ్యాడు భార్య చేతిలో. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భార్య కత్తితో, కూరగాయలు కోసే కత్తితో కట్టుకున్న భర్తను చంపడానికి ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. భార్య కత్తితో విరుచుకుపడుతూ ఉంటే భార్య నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీశాడు భర్త. బాధితుని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళయి 6 సంవత్సరాలు అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 18 సార్లు భర్తతో గొడవలు పడి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెబుతూ ఉన్నారు. కానీ 19వ సారి మాత్రం ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఈసారి కూరగాయలు కోసే కత్తితో కట్టుకున్న భర్త గొంతు కోసేయాలనుకుందని భర్త చెప్తున్నాడు. ఒకసారి భర్త ఏం మాట్లాడుతున్నాడో విందాం. వేసుకున్నారు. మన అన్నయ్య కొడుకు బాగా చనిపోతే దీక్ష తీసింది. మా అన్నయ్య నేను ఇద్దరు అన్నట్టు తీసింది. నా మొబైల్ తీసుకుంటే పొద్దున్న లేవాలంటే మొబైల్ కావాలి ఈ మొబైల్ ఏదని అప్పట్నే చాకాది గట్టిగానే ఉంటుంది. కూరగాయలు కట్ చేస్తుంది. దాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. నేను ఇంట్లో గదిలో నుంచి బయటికి రానిట్లా, నేను బాగా నడవలేదు. అమ్మాయి బయటికి రానిట్లా. పక్కన ఇంటి వాళ్ళు అయినా వస్తారేమంటే వాళ్ళు రాలేదు. అమ్మాయికి తడిచి బడి చేసి బయటకు వచ్చిన బయటకు వచ్చేసరికి అంత ఇంట్లోనే మొత్తం బ్లడ్ మొత్తం ఇంట్లోనే పడదు. ఎందుకు వచ్చింది? మొబైల్ తీసుకుంటే మొబైల్ అడిగిన, అది మొబైల్ అడిగితే నేను నీకు మొబైల్ అని తీసుకొని అసలు చూసినట్టు కొడుతూనే ఉంది. ఇంకా మాట్లాడలేదు, ఏం లేదు. ఆగమ్మాయి అన్నా కూడా ఆగట్లా. ఎవరు అటో రాలేదు, అంటే ఎవరు రాలేదు ఇంట్లోకి. పొద్దున్నే ఇట్లా పొడిచింది. అప్పుడు ఇది ఒకసారి గాజు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదు. వాళ్ళు 9 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి. 9 సంవత్సరాల దగ్గర 18 సార్లు పోయింది పుట్టింటికి. వాళ్ళ నాన్న వాళ్ళు తగ్గించి మనం పంపించారు. ఎప్పుడు పోయినా 6 నెలలు 7 నెలలు ఆడేవాడు. ఇక నేనే అసలు ఇష్టం లేకపోతే ఇంటికాడే ఉండు, మీ ఇంటికాడే ఉండు, ఏదో ఒకటి చేసుకొని నువ్వు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, ఎవరంతటి వాళ్ళు దూరం ఉంటే మంచిగా ఉంటావు. అసలు అట్లా కాదు. మన ఈ మధ్య ఒకసారి వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నకి చెప్పింది. వాడిని జరిపే వస్తగా నేనైతే పొరపాటును వాడు నేను రానిగా వాళ్ళ నాన్న గద్దించి అట్లా ఉండండి అంటే. సో భర్త చెబుతున్న మాటలవి. మొబైల్ ఫోన్ అడిగినందుకు తనని నరికి తనపై హత్యాయత్నానికి పాల్పడింది అని చెబుతూ ఉన్నాడు. సో భార్య ఇలా భర్తపై హత్యాయత్నానికి పాల్పడటానికి కారణం ఏంటి? మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఏంటి అసలు భార్య ఎందుకు భర్తపై ఇలా హత్యాయత్నానికి పాల్పడింది? భార్య వర్షన్ ఏంటి? కట్టుకున్న భర్తపై భార్య హత్యాయత్నానికి పాల్పడింది. వంటింట్లో ఉన్నటువంటి చాకును తీసుకొని భర్తపై విచక్షణ రహితంగా దాడి చేసింది. ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. తీవ్ర రక్తస్రావంతో ఆ భర్త భార్య నుంచి పూర్తిగా తప్పించుకొని బయటకు వచ్చి పరుగులు తీయడంతో ఉన్నటువంటి స్థానికులు బాధిత భర్త రవిని గుర్తించారు. వెంటనే హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బాధితుడిని, క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 6 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా వైరం మండలం గొల్లపూడి గ్రామానికి చెందినటువంటి పొరల రవికి, అదేవిధంగా అదే మండలం రెబ్బవరం గ్రామానికి చెందినటువంటి పొరల లక్ష్మితో వివాహం జరిగింది. ఇరువురి మధ్య కాపురం సజావుగానే సాగింది. 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఆనందోళన మధ్యనే పూర్తిగా వాళ్ళ కాపురం అంతా
సజావుగా సాగుతూ వచ్చింది. వీరిద్దరికి ఒక కుమార్తె సాత్విక కూడా ఉంది. అయితే తరచూ ఆ కొద్ది కాలం తర్వాత తరచూ ఇరువురి మధ్య వాగ్వాదం నడవడం, కుటుంబ కలహాలు మొదలవడం, తర్వాత అవి తారస్థాయికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భార్య తరచూ తనను తీవ్రంగా మానసికంగా వేధిస్తుందని భర్త కూడా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికి వరకు 18 సార్లు తన భార్య తనను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిందని, ఆ తర్వాత పంచాయతీల పేరిట తనను తీవ్రంగా మానసిక వేదనకు గురిచేసిందని భర్త రవి చెప్తున్నాడు. ప్రస్తుతం ఆ లక్ష్మి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసినట్టు తెలుస్తుంది. రవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది మాత్రం బయటకు రావట్లేదు. కానీ ఈ రోజు ఉదయం ఒక మొబైల్ ఫోన్ విషయంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం కాస్త తీవ్ర స్థాయిలో ఘర్షణకు దారితీసిందని, ఆ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహావేశాలకు లోనేటువంటి భార్య అటు లక్ష్మి రవిపై పూర్తి స్థాయిలో దాడికి పాల్పడినట్లేదు మనకు సమాచారం ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు నిజంగానే చంపేద్దాం అనుకుందా భార్య, లేదంటే ఇద్దరి మధ్య ఘర్షణలో తనకు అన్ని గాయాలయ్యాయా? అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఏం చెప్తున్నారు? ఆ భార్య ఏం చెప్తోంది? ప్రస్తుతం నిందితుల లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేపడుతున్నారు. ఒక కత్తిని కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు తన భర్త ఆ ఉద్దేశంతో తాను పిలిచి చంపేద్దామనుకున్నానంటూ కూడా నేరుగా పోలీసుల ముందు లక్ష్మి అయితే అంగీకరించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే యథావిధిగా ఆ భర్త ఒకవైపు తీవ్ర రక్తపు మడుగులో కొట్టుకుని మిన్నడుతున్నప్పటికీ తను యథావిధిగా స్కూల్ కి వెళ్ళడం కూడా అందరినీ అక్కడ స్థానికులను అయితే ఆశ్చర్యపరిచింది. మొదటి నుంచి కూడా లక్ష్మి ప్రవర్తన తీరు పట్ల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు లక్ష్మితో మాట్లాడమని, ఆమెతో సంప్రదింపులు జరపమని, ఆమె పూర్తిగా ఆమె ప్రవర్తన తీరు చాలా కోపంతో ఉంటుందని, ఎప్పుడు తమపై ఏదో ఒకటి ఘర్షణ పడుతూ వాగ్వాదానికి దిగుతూ ఉంటుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు బాధిత భర్త రవి మాత్రం చాలా స్పష్టంగా ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. తనను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు తన భార్య గురి చేస్తుంది, తనకు విడాకులు ఇప్పించి న్యాయం చేయాలని కూడా ఆర్టీవీతో బాధిత భర్త రవి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇరువురి మధ్య ఇంకేదైనా అనుమానాలు కావచ్చు, ఇతరత్ర ఏమైనా వాగ్వాదం జరిగిందా, కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం చాలా స్పష్టంగా, అదేవిధంగా బాధిత భర్త రవి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా రవిపై ఇదే విధంగా ఒక దబ్బడంతో దాడి చేసిందని, గతంలో కూడా పలుమార్లు దాడికి యత్నించిందని, కానీ ఈసారి ఏకంగా చంపేసేందుకు యత్నించిందని, కత్తితో మెడ భాగంలో, భుజం భాగంలో, ఛాతి భాగంలో విచక్షణ రహితంగా పలుమార్లు కత్తితో పొడిచిందని చెప్పి బాధిత రవి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. రైట్ ఉదయ్. ఖమ్మం జిల్లాలో ఒక భార్య భర్తపై కూరగాయలు కోసే కత్తితో నరికి 4 చోట్ల నరికి గాయపరిచింది. సో ఈ ఘటనపై వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భర్తను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్సను అందిస్తున్నారు. 4 చోట్ల తనకి గాయాలయ్యాయి. అయితే మొబైల్ ఫోన్ అడిగినందుకే మొగుని చంపేద్దాం అనుకుంది భార్య అని భర్త ఆరోపిస్తూ ఉన్నాడు. కానీ నన్ను వేధిస్తూ ఉన్నాడు, వేధింపులు తట్టుకోలేక నేను ఇలా దాడికి పాల్పడ్డాను అని భార్య చెప్తుంది. ప్రస్తుతం పోలీసులు ఆ భార్యను అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. రామకృష్ణ అండి, వైరా మండలం గొల్లపూడి గ్రామం మాది. అయితే అతను మా నా తమ్ముడు అయితే మా బాబాయ్ కొడుకు. అయితే గత ఈరోజు ఉదయం 6 గంటలకే మరి అందరూ ఊరు మొత్తం ఒకసారికి వచ్చారు. నేను మా ఇంట్లో ఉన్న టీ అవుతుంది నాకు తెలియకపోతే మీ రవిని భార్య పుడిచింది అట్లా. నేను ఏంటి పడటం కారణం ఏంటి, వాళ్ళిద్దరు బాగా మొన్న మాల వేసుకున్నాం. మా తమ్ముడు ఒక అబ్బాయి చనిపోయాడు, ఇద్దరు విడిముళ్ళు ఇచ్చేసాక ఈరోజు బాగానే ఉన్నారు భార్య భర్తలు. ఈరోజు బాగా రావడం ఏంటంటే భార్య భర్తలు తగాదు వచ్చేందుకు ఆ అమ్మాయి పొడిచింది. ఊరు రక్తం కారుతుంది, ఊరు పడిచిపోవట్లేదు, బయట కూర్చోండు అని చెప్పారు సార్. చెప్తే ఏందని వెళ్ళిపోయేవారికి అది ఏదో రక్తం ఆడదాడు కారుతుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఉండి అట్లే బయట అట్లా ఊరు మొత్తం వస్తాయి ఒక దగ్గరకు వచ్చారు. ఈ ఇద్దరు ఆంబులెన్స్ వచ్చింది, ఎస్ఐ గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, కొద్ది గొడవలు వస్తూనే ఉంటాయి. ఎంతగానో ఇప్పుడు భర్తను పొడిచి భార్య అక్కడ ధైర్యంతో పొడిచిద్దండి. ఎదురుకు ఒకసారి గాజుతోటి మొత్తం పొడిచి ఆ కాలుతో సోతో పొడిచింది, ఆడికి గాయాలు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.